అందరికీ హ్యాపీ ఉగాది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో నేను ఉగాదికి ఏం చేశాను, అలాగే ఉగాది ముందు రోజు కూడా ఏమేమి కొన్నానో మీకైతే చూపిస్తాను, చూసేయండి. సో ఇదైతే ఉగాది ముందు రోజు అనమాట. మేమైతే బయటకు వెళ్ళాం, అది కూడా నైట్ టైం అయితే అసలు మంచి కలర్ఫుల్గా ఉంటుంది కదా సిటీ. మేమైతే మామిడాకులు, అలాగే మామిడికాయలు, వేప పువ్వు అవన్నీ కూడా కొందామని అయితే వెళ్ళాము. అస్సలు చూసారా, అసలు ఖాళీ లేదు. మేమైతే ఒక 7కి ఇలా వెళ్ళాం. మా షాపింగ్ అంతా అయ్యేసరికి అయితే 9 అయ్యింది. అంత లోడ్గా ఉంది. అసలు పూజ కోసమని కొబ్బరికాయలు, అలాగే అరటిపళ్ళు, ఇంకా పువ్వులు కూడా తీసుకున్నాను. సో చామంతి పువ్వులు అయితే తీసుకున్నాను. పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే వచ్చినట్టు ఉన్నాయి. అలాగే మామిడి కొమ్మలు అన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా అన్నీ తీసుకున్నాం, బయలుదేరిపోదాం అనేసరికి గుర్తొచ్చింది మా బాబుకి అయితే డ్రెస్ తీసుకుందామని అయితే మేము వచ్చాం, కానీ ఆ విషయమే మర్చిపోయాం. సో మా బాబు కోసం అయితే డ్రెస్ అయితే తీసుకున్నాం. సో డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకేముంది, ఇంటికైతే వచ్చేసాం. సో ఇదైతే ఉగాది రోజు అనమాట. మార్నింగ్ అయితే 5కి లేచాను నేనైతే. సో ఉగాది పచ్చడి కోసం అని చెప్పి ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకేముంది, ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసాను, అలాగే మామిడి తోరణాలు కూడా కట్టేసాము. ఇంకా ఈరోజైతే సేమియా అయితే చేశాను. అలాగే చిన్న లోటస్ పాండ్ లాంటిది అయితే చేద్దాం అనుకున్నాను. సో నా దగ్గర అయితే 2 ఏనుగులు, ఇంకా ఒక తాబేలు అయితే ఉంది. సో ఎలా అయితే పెట్టాను, ఎలా ఉంది, నచ్చిందా కామెంట్ చేసేయండి. ఇంకేముంది, పూజ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసేసి మేమైతే రెడీ అయిపోయాం. సో నైవేద్యంగా అయితే ఉగాది పచ్చడి, ఇంకా సేమియా పళ్ళు అయితే పెట్టేసాం. పూజ కూడా బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాం. సో ఈరోజు అయితే మా కొత్త ఇడ్లీ పాత్ర అయితే ఓపెనింగ్ అనమాట. ఉగాది కదా, సో అందుకే ఈరోజు ఓపెనింగ్ చేశాను. సో ఇడ్లీ ఇంకా కుడుమ అయితే చేశాను, అలాగే దానికి కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ చేశాను. ఇడ్లీ అయితే బాగున్నాయి. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ అబ్బా.